స్టెర్లర్ లింక్ కేసులో నిందితుల రిమాండ్ తో ముగియనుంది. ఈ క్రమంలో నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుల కస్టడీ పిటిషన్ కు దాఖలు చేయనున్నారు. ఇక నిందితుల 5 రోజుల కస్టడీలో సిఐఎస్ఎల్ అధికారులతో పాటు ఎన్ఐఏ, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థల అధికారులు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. బెనెక్స్ కామ్ గ్రూప్ లో పాకిస్తాన్ దేశీయులు సభ్యులుగా ఉన్నారని, భారత్లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను వారి ద్వారానే తెప్పిస్తానంటూ ఆల్ హకీం షుకూర్ తమకు చెప్పాడని కొందరు నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ మనం టెర్రర్ లింక్ కేసులో నిందితుల రిమాండ్ తో ముగియనుంది. ఈ క్రమంలో నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితుల కస్టడీకి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇక నిందితులు 5 రోజుల కస్టడీలో సిఐఎస్ఎల్ అధికారులతో పాటు ఎన్ఐఏ, వివిధ రాష్ట్రాల నిఘా సంస్థల అధికారులు ప్రశ్నించి వివరాలు రాబట్టారు. బెనెక్స్ కామ్ గ్రూప్ లో పాకిస్తాన్ దేశీయులు సభ్యులుగా ఉన్నారని, భారత్లో విధ్వంసం సృష్టించేందుకు అవసరమైన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను వారి ద్వారానే తెప్పిస్తానంటూ ఆల్ హకీం షుకూర్ తమకు చెప్పాడని కొందరు నిందితులు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, టెర్రర్ లింక్ కేసులో అయితే నేటితో అయితే నిందితుల రిమాండ్ ముగియనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా ఈ కేసుకు సంబంధించి ఉగ్ర లింకులు ఉన్నాయనే నేపథ్యంలో వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ రోజు అంటే ఈ నెల 6వ తారీఖు వరకు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. కొన్ని ఆధారాలు ఇంకా సేకరించాలని కూడా పోలీసులు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా 5 రోజులు వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది. ఈ రెండు సంబంధించి ఈ రోజు 6వ తారీఖు కాబట్టి ఈ రోజుతో వాళ్ళ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు ముందుకి తీసుకొచ్చారు పోలీసులు. అయితే పోలీసులు మరో ఛార్జ్ షీట్ వేయనున్నారు. మరో 7 రోజుల పాటు కస్టడీలో తీసుకోవాలి, వీళ్ళని విచారించాలి. ఇప్పటికే 5గురిని సుమారుగా 15 మంది ఉంటే దాంట్లో 5గురిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. A1 గా ఉన్న అహ్మద్ రెహమతుల్లాతో పాటు దినేష్, అదేవిధంగా బేగ్, సయ్యద్ బేగ్, అబ్దుల్ సలీం, ఈ ముగ్గురిని, ఈ 5గురిని ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మహిళ పాత్రపై కొంత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ మహిళలను కూడా తీసుకొచ్చి ఇప్పుడు కోర్టు ముందు తీసుకొచ్చారు కాబట్టి హైదరాబాద్ నుండి ఆ మహిళ ఎటువంటి నెట్వర్క్ నడుపుతున్నారు, సంబంధాలు ఉన్నాయా లేదా అనేది కూడా 5 రోజుల పాటు విచారణ చేయడం జరిగింది. అయితే మరొక 7 రోజుల పాటు విచారణ చేయాలి. కొంతవరకు ఈ కేసుని పురోగతి సాధించాము, మరికొన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర నుంచి సేకరించాలి అనే కోణంలో అయితే పోలీసులు ఈ రోజు మరో పిటిషన్ వేయనున్నారు. మరికొద్దిసేపట్లో అంటే సుమారుగా 2:30-3 గంటల సమయంలో కోర్టు దృష్టికి వెళ్లనుంది. విచారణ అనంతరం ఎటువంటి తీర్పు వస్తుందో, విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది కూడా మరికొంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.